Hello students, welcome to online classes ABN and PRL College of Science, Koburu. 6th semester, third BCom Computer Application paper Tally with GST. So already మనం ఈ యొక్క ప్రీవియస్గా టాలీ విత్ జిఎస్టీలో జిఎస్టీ వాట్ ఈస్ ద జిఎస్టీ యొక్క ఇంట్రొడక్షన్ అనేది ఎలా జరిగింది ఏంటనేది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగిందండి. సో ఈరోజు క్లాస్లో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ జిఎస్టీ, ఒకసారి జిఎస్టీ అంటే మనం ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. జస్ట్ జిఎస్టీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ అండ్ ట్యాక్స్. సో ఇక్కడ అంటే గూడ్స్కి సర్వీస్కి ట్యాక్స్ అంటే ఏంటి, ఇంతకుముందు ట్యాక్స్ వచ్చే కేవలం ఒక వస్తువులు మాత్రమే పడే ట్యాక్స్ని ఈ యొక్క జిఎస్టీ వచ్చిన తర్వాత సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో జిఎస్టీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ ఈజ్ గేమ్ చేంజింగ్ రిఫార్మ్స్ టు ఇండియన్ ఎకానమీ, డెవలపింగ్ ఏ కామన్ ఇండియన్ మార్కెట్ ఇన్ డిపెండింగ్ ఆన్ యూనింగ్ ఎఫెక్టివ్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఈ యొక్క నూతన అధ్యయనం ఒకటి మొదలైందని మనం చెప్పొచ్చండి. భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితిలో ఈ యొక్క ట్యాక్స్ అనేది ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత అంటే ఈ యొక్క ట్యాక్స్ని ఎలా కాల్కులేట్ చేయాలి, ఎలా చేయాలి, ఈ పన్ను నిర్ధారణ ఎలా చేయాలి ఏంటి అన్నదంతా కూడా ఈ యొక్క ట్యాక్స్ ద్వారా చాలా ఈజీగా మనకి వచ్చిందని చెప్పొచ్చండి. దగ్గర ఈ యొక్క 2017 1 జూలై నుంచి జిఎస్టీ అనేది మనకి అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చండి. అసలు వాట్ ఈజ్ ద నీడ్ ఫర్ జిఎస్టీ, అసలు మనకి ఈ యొక్క జిఎస్టీ యొక్క అవసరం ఏముంది ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. సో దీంట్లో ఒక మొట్టమొదటి పాయింట్ వచ్చరికంటే ద ఎర్లియర్ ట్యాక్స్ సిస్టమ్ వాజ్ కాంప్లెక్స్ విచ్ హ్యావ్ గేవ్ రేస్ టు ట్యాక్స్ డిస్ట్రిబ్యూట్స్ బై బోత్ రెవెన్యూ అండ్ ట్యాక్స్ పేయర్స్. సో మనకి మునుపటి పన్ను విధానం అంటే ప్రీవియస్గా ఉన్న పన్ను విధానం అన్నది చాలా సంక్లిష్టమైనది మనం చెప్పొచ్చండి. సో ఎర్లియర్ ట్యాక్స్ సిస్టమ్ ఈజ్ కాంప్లెక్స్ విచ్ హ్యావ్ రేస్ టు ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ బోత్ ఆఫ్ ద రెవెన్యూ అండ్ ట్యాక్స్ పేయర్. సో ఇది ఏంటంటే ఎవరికైతే ఆదాయం మరియు పన్ను చెల్లించే వారి యొక్క పంపిణీకి చాలా క్లిష్ట పరిస్థితి అన్నది అంటే చాలా సంక్లిష్టంగా ఉండేదని మనం చెప్పచ్చండి. అంటే పన్ను చెల్లించేవారు కానీ కట్టించుకునేవారు కానీ ఈ యొక్క పద్ధతి అనేది చాలా కష్టతరంగా ఉండేదని మనం దానివల్ల జిఎస్టీ అనేది ఇంట్రొడ్యూస్ అయ్యిందని ఒక కారణం అనేది చెప్తున్నారండి. అలాగే బిజినెస్ ప్రాక్టీసెస్ వేర్ నాట్ ఏ లిజన్ టు ద ట్యాక్స్ సిస్టమ్ హ్యావింగ్ ఏ ఫాలోవర్స్. సో ఎవరు కూడా ఇక పన్ను పద్ధతి అన్నది బాబు వ్యాట్ అనేది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వ్యాట్ అన్న షెడ్యూల్ రావాలి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఏ యొక్క వ్యాపారవేత్త కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అలాంటిది ఏం చేసుకోరు కదండి. కానీ ఈ యొక్క జిఎస్టీ అనేది ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత తప్పనిసరి ఎటువంటి వ్యాపారవేత్త అయినా కూడా ఏదో ఒక స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అది కాంపోజిట్ స్కీమా లేకపోతే రెగ్యులరా లేకపోతే జిఎస్టీ పర్సన్ దేంట్లో దాంట్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కాబట్టి సో కంపల్సరీ అందరూ కార్యకలాపాలు వ్యాపారం చేసే పద్ధతులు ఉన్నాయి కదా, ఆ పద్ధతులన్నీ కూడా వినాలి అనే ఉద్దేశంతో ఇది ఇంట్రొడ్యూస్ అయిందని మనం చెప్పచ్చండి. అలాగే మల్టీ సిటీస్ ఆఫ్ ట్యాక్సెస్ గేవ్ రేస్ ఏ బర్డెన్ టు హ్యావింగ్ ఫాలోవర్స్. సో అలాగే ఈ యొక్క పన్నుల యొక్క బహుళత యొక్క భారాన్ని కలిగి ఉందని మనం చెప్పచ్చండి. అంటే ఈ యొక్క డిఫరెంట్గా మనకి ట్యాక్స్ అనేది ఎఫెక్ట్ అవడం వల్ల ఏంటంటే కొంతమంది కొన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో కూడా మనం చెప్పచ్చండి. ద కాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ సప్లై యూజ్ టు రిజల్ట్ ఇన్ హయ్యర్ కాస్ట్ ఆఫ్ బర్డెన్ టు ద బయ్యర్. అదే ఇక్కడ ఈ యొక్క నూతన పద్ధతులలో మార్పులు రావడం వల్ల ఏంటంటే వివిధ స్థాయిల్లో పన్నులు సరఫరా చేస్తూ కొనుగోలుదారుని యొక్క అధిక వ్యయం బారపడుతుందని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క వినియోగదారులు ఎవరైతే ఉంటారో సో ఆ యొక్క కొనుగోలుదారులందరూ కూడా వారి యొక్క కాస్ట్ ఆఫ్ అన్నది ఎక్కువగా పెరిగిపోతున్న ఉద్దేశంతో బర్డెన్ టు హ్యావ్ టు ఫాలోవర్స్ అంటే ఇక్కడ ద కాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇఫ్ ట్యాక్స్ ఇన్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇన్ సప్లై యూజ్ ఇన్ రిజల్ట్ ది హయ్యర్ కాస్ట్ బర్డెన్ టు ద బయ్యర్. అంటే ఏంటి, ప్రతి లెవెల్లో కూడా ట్యాక్స్ పడడం వల్ల కొనే కస్టమర్ అన్న వాడికి ఎక్కువ రేట్ అన్నది పడుతుందన్న ఉద్దేశంతో కూడా ఈ ట్యాక్స్ అనేది ఇంట్రొడ్యూస్ అయిందని మనం చెప్పొచ్చండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్లో వ్యాట్ ట్యాక్స్ పడింది, లేదు అది వేరే స్టేట్కి వెళ్ళింది, ఆ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ పడుతుంది. అంటే ఏంటి, కస్టమర్ ఉన్నవాడికి డిఫరెంట్ స్టేట్లో ట్యాక్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో దానివల్ల ఈ యొక్క జిఎస్టీ అనేది ఇంట్రొడ్యూస్ అయ్యేది మనం చెప్పొచ్చండి. అలాగే ద క్యాస్కేడింగ్ డిఫరెంట్
difference in tax basics of the different states and the central government generally increasing the cost of doing the businesses. సో ఇక్కడ వివిధ రాష్ట్రాల పన్ను ప్రాతిపదిక వ్యత్యాసం మరియు కేంద్ర ప్రభుత్వ వ్యాపారం చేసే ఖర్చు బాగా పెంచుతుందని మనం చెప్పచ్చండి. అంటే కొన్ని స్టేట్స్లో కొన్ని ట్యాక్స్ సైడు, అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వం కొన్ని ట్యాక్స్లు నిర్ణయించడం వల్ల ఏంటంటే బర్డెన్ ఎక్కువ అవుతుంది. అంటే ఒకే రకంగా లేకపోవడం, అంటే స్టేట్ లెవెల్ ఇచ్చే ట్యాక్స్ రేట్స్ అనేవి ఒకలా ఉండి, అలాగే సెంట్రల్ ఇచ్చే ట్యాక్స్ రేట్స్ అనేవి ఒకలా ఉండి, లేకపోతే స్టేట్ ఏమో ఒక పద్ధతిలోనే అవలంబించి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమో ఒక పద్ధతిని అవలంబించడం వల్ల కూడా ఈ యొక్క డిఫరెన్స్ వల్ల కూడా ఈ యొక్క జిఎస్టీ అనేది మనం ఇంట్రొడ్యూస్ అనేది మనం చెప్పచ్చండి. అలాగే వాట్ ఈ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జిఎస్టీ, అసలు ఇది యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని మనం చూసుకుంటే, ఈ యొక్క మొట్టమొదటి ఆబ్జెక్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఒక ఈ యొక్క ధ్యేయాలు పెట్టుకుంటే వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అంటే ఒక దేశం మొత్తం మీద కూడా ఒకే రకమైన పన్ను విధానం ఉండాలి అన్న మొట్టమొదటి ధ్యేయం అని మనం చెప్పచ్చండి. సో రెండో ఒక ధ్యేయం వచ్చరికి కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ తయారీ ఆధారిత పన్ను అని మనం దీన్ని చెప్పచ్చండి. దేయక ఆధారిత పన్ను అన్నది తయారీ ఆధారిత పన్ను అని మనం చెప్పడం జరుగుతుందండి. ఇది ఒక ధ్యేయం. అంటే పన్ను ఆధారితంగానే ఈ యొక్క వస్తు తయారీ ఆధారంగానే పన్ను అనేది ఎఫెక్ట్ అవుతూ ఉండాలని చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసరికి యూనిఫామ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, పేమెంట్ అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇక్కడ ఒకే రకమైన ఒక యూనిఫామ్ విధానంలో ఒకే విధంగా జిఎస్టీ అనేది నమోదు చేసి చెల్లింపులు అన్నది, అలాగే ట్యాక్స్ క్రెడిట్ అనేది ఒకే విధంగా పొందడం ఉద్దేశం అన్నది ఈ యొక్క ట్యాక్స్ యొక్క ముఖ్య ధ్యేయం మనం చెప్పచ్చు. అంటే ఏకీకృత జిఎస్టీ రిజిస్ట్రేషన్ అన్నది ఉండాలి, ఒకే రకంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అన్నది, అలాగే ఈ యొక్క నమోదు అన్నది, ఈ యొక్క చెల్లింపులు అన్నది, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది కూడా ఒకే విధంగా ఉండాలి అన్న ఉద్దేశం కూడా మనం ఈ యొక్క ధ్యేయం అని మనం చెప్పచ్చండి. అలాగే టు ఎలిమెంట్ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ సింగిల్ ట్రాన్సాక్షన్. అలాగే ఒకే పరివర్తనపై పరోక్ష పన్నుల యొక్క క్యాస్కేడింగ్ యొక్క ప్రభావాన్ని తొలగించడం జరుగుతుందండి. అంటే ఏంటి, ఈ యొక్క క్యాస్కేడింగ్ యొక్క ప్రభావం అన్నది ఏంటంటే ఒకే విధంగా, అంటే ఏదైతే మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయో ఆ యొక్క ప్రవర్తన అన్నట్ల మీద ఒకే విధంగా ఉండేలాగా చూడడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేవాడికి ఈవెన్ సబ్స్యూమ్ ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ అండర్స్. సో ఇక్కడ వచ్చేవాడికి అన్ని పరోక్ష పన్నులు కూడా కేంద్ర రాష్ట్ర స్థాయిలో వాటి కిందకే వచ్చేలాగా చూడడం అండి. సబ్స్యూమ్ ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ సెంట్రల్ స్టేట్ లెవెల్, అంటే రాష్ట్ర స్థాయిలోని అలాగే కేంద్ర స్థాయిలోని ఏవైతే ట్యాక్స్లు అన్నీ కూడా ఆ ట్యాక్స్లు చాలా ట్యాక్స్లు అన్నీ కూడా జిఎస్టీ కిందకి రావాలని ఒక ధ్యేయం మనం చెప్పచ్చండి. రెడ్యూస్ ట్యాక్స్ ఎవేషన్ అండ్ కరప్షన్. సో ఇక్కడ పన్ను ఎగవేత కానీ, అలాగే దీనిలో ఏదైనా అవినీతిని తగ్గించడం కోసం కూడా ఈ యొక్క జిఎస్టీ అనేది ఇంట్రొడ్యూస్ అయింది మనం చెప్పచ్చండి. అలాగే ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ. సో ఏదైతే మనకి ఈ యొక్క ప్రొడక్టివిటీ ఉందో ఆ యొక్క ప్రొడక్టివిటీని పెంచుకోవడం, అలాగే ఇంక్రీజింగ్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఇన్ రెవెన్యూ సర్ప్లస్. అలాగే మన దేశీయ యొక్క జీడిపి ఏదైతే ఉందో ఆ యొక్క జీడిపిని మనం పెంచుకోవడం కోసం కూడా ఈ యొక్క జిఎస్టీ అవసరం. అలాగే ఈ యొక్క వీటి యొక్క ముఖ్య ధ్యేయాలని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇది కూడా అంటే ఒక దేశం మొత్తం మీద ఒకే రకమైన ట్యాక్స్ ఉండాలి, అలాగే ఈ యొక్క ప్రతి ఒక్క తయారీ విభాగం నుంచి ఒక ట్యాక్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉండాలి. అలాగే ఈ యొక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ, పేమెంట్ కానీ, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కానీ ఒకే విధంగా ఉండాలి. అలాగే వీటి యొక్క రాజ్యాంగ విధానంలో వచ్చరికి ఇండైరెక్ట్ ట్యాక్స్లు అన్నది మొత్తం ఒకే విధంగా ఒకే రకమైన ట్యాక్స్ అనేది ట్రాన్సాక్షన్ వ్యవహారం అనేది జరుగుతూ ఉండడం వల్ల మంచి మార్పులకి లోనవుతుందని ఒక ధ్యేయం పెట్టుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఒకే ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో, పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీటి కిందకి రావాలని ఒక ధ్యేయం పెట్టుకున్నాయండి. అలాగే దీన్ని అవినీతిని కానీ లేకపోతే ఎగవేతను కానీ మనం తగ్గించుకోవాలి. వీటిని తగ్గించుకోవడం వల్ల ఏంటి
పన్ను ఎగవేత కానీ అవినీతి కానీ తగ్గించుకోవడం ఉంటుందంటే మనకి మంచిమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతున్న ఉద్దేశంలో కూడా ఒక ధ్యేయం పెట్టుకున్నారండి. అలాగే ప్రొడక్టివిటీని పెంచుకోవడం కానీ లేకపోతే జీడిపిని పెంచుకోవడం కానీ ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా మనకి చేయడం వల్ల ఏంటంటే జిఎస్టీ ముఖ్య ధ్యేయాలని మనం చెప్పచ్చండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యొక్క జిఎస్టీకి వ్యాట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో ఇక్కడితో ఈ చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిందని మనం చెప్పచ్చండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.